వెల్కమ్ టు పొలిటికల్స్ మీడియా. విశాఖలో ఆంధ్ర యూనివర్సిటీకి సంబంధించిన విద్యార్థులంతా ఏళ్ల తరబడి తమ సమస్యలు పరిష్కారం కావాలనడం లేదంటూ విశాఖ ఆంధ్ర యూనివర్సిటీ ప్రధాన కార్యాలయం నుంచి పాదయాత్ర చేసుకుంటూ విశాఖ జిల్లా కలెక్టరేట్ వద్దకు వచ్చారు. వీరంతా మనతో ప్రస్తుతం విద్యార్థి సంఘ నాయకులు ఉన్నారు. చెప్పండి సార్, ఏంటి మీరు ప్రధానంగా డిమాండ్ చేస్తున్నారు, ఏంటి మీ సమస్యలు? ఎస్ఎఫ్ఐ భారత విద్యార్థి ఫెడరేషన్ ఆంధ్ర యూనివర్సిటీలు ఏదైతే సమస్యలు ఉన్నాయో సమస్యల పరిష్కారానికి ఈరోజు జిల్లా కలెక్టరేట్ పిలుపునిచ్చాం. ముఖ్యమైన డిమాండ్లు ఈరోజు ఆంధ్ర యూనివర్సిటీ ఎంతో చారిత్రాత్మక మేధావులతో కూడిన ఆంధ్ర యూనివర్సిటీ, అలాంటి యూనివర్సిటీలో ఈరోజు 23% ప్రొఫెసర్లతో నడవడం అనేది ఒక చాలా సిగ్గుచేటు దుర్మార్గమైన పని. ఈరోజు ఆంధ్ర యూనివర్సిటీ 3.74A++ నాక్ గెలుచుకుంది. కానీ ఈ తరుణంలో ఏదైతే యూనివర్సిటీ సమస్యలు ఏవి కూడా పరిష్కారం కావట్లేదు. ఈరోజు ప్రతి ఒక్కరికి కూడా స్కాలర్షిప్ ఫీజు రియంబర్స్మెంట్ విడుదల చేస్తామని చెప్పేసి ప్రభుత్వాలు చెప్పడం జరిగింది. కానీ మాకు ఎటువంటి ఫీజు రియంబర్స్మెంట్ స్కాలర్షిప్ భర్తీ చేయట్లేదు. ఈ తరుణంలో మా నుంచి యాజమాన్యం వేలాది రూపాయలు వసూలు చేసుకుంటున్నారు. ఒక పక్క ప్రభుత్వాల నుంచి జారైన పథకాలు మాకు ఇవ్వకుండా ఇంకో పక్క మా నుంచి మీరు ఎలాగా వేల కొద్ది ఫీజులు దోపిడీ చేస్తారని చెప్పేసి మేము అడగతా ఉన్నాము. మిమ్మల్ని నమ్మి మీ ప్రభుత్వాన్ని నమ్మి మేము అందరూ కూడా ఓట్లేసి గెలిచాం. ఈరోజు విద్యార్థుల యొక్క దీనస్థితిలోకి నెట్టేస్తారని చెప్పేసి ఎప్పుడు కూడా మేము కళ్ళ కూడా కనలేదు. ఈరోజు స్వయాన విద్యాశాఖ మంత్రి వచ్చి స్కాలర్షిప్ వస్తే వెంటనే స్కాలర్షిప్ ఫీ రియంబర్స్మెంట్ విడుదల చేస్తామని చెప్పేసి హామీలు ఇచ్చారు. మీ హామీలన్నీ కూడా వేదికగానే ఉంటానే తప్ప విద్యార్థులకి ఏవి కూడా అందట్లేదు. మీరు హామీలు ఇవ్వడం లేదా మీ ప్రభుత్వం హామీలు ప్రభుత్వంగా మిగిలిపోద్దా, లేదంటే మా విద్యార్థులకి ఏమైనా సరే మీరు ఒకవైపు మా సమస్యలు ఏమైనా పరిష్కారం ఇచ్చే విధంగా మీరు ఏమైనా సరే పాటు పడుతున్నారా లేదా, అసలు ఆలోచన ఉందా లేదా, అసలు ఆంధ్ర యూనివర్సిటీ మీరు నాశనం చేయదలుచుకున్నారా ఏంటని చెప్పేసి మేము ప్రభుత్వానికి ఆడుతూ ఉన్నాం. ఏదైతే కొన్ని ప్రైవేటు యూనివర్సిటీలు ఉన్నాయో ఈ ప్రైవేట్ యూనివర్సిటీలు బలోపేతానికై ఈరోజు ఎంతో చారిత్రాత్మక పేదలతో బడుగు బలహీన వర్గాలతో ఆర్థికంగా వెనుకబడిన ఉన్న విద్యార్థుల యొక్క యూనివర్సిటీ మీరు అతలకొదలం చేస్తూ ఉన్నారు. ఈరోజు ఏం నియమించాలన్నా సరే యూనివర్సిటీలో ఒక పని జరగాలన్నా సరే వెళ్ళి ఎవరో కొంతమంది పొలిటీషియన్ కాలు పట్టుకుని ఊడేగం చేస్తూ ఉన్నారు. ఈరోజు మీరు అందరూ విద్యార్థులు సర్వీస్ సెక్టర్కి వచ్చారా లేదంటే ప్రభుత్వానికి కొమ్ము కాయడానికి వచ్చారని చెప్పేసి మేము నిలదీస్తూ ఉన్నాము. తప్పనిసరిగా విద్యార్థి సమస్యలు కానీ మీరు పరిష్కారం చేయకపోతే డైరెక్ట్గా మొత్తం రాష్ట్రం మొత్తం మీద ప్రతి చెరువు కట్టడం ధర్నా పిలుపునిస్తాం. వేలాది మంది ఏకమై ఈ యొక్క రాష్ట్రాన్ని మొత్తం స్తంభిస్తాం. మీ యొక్క దేశ యువతము తప్పకుండా విద్యార్థులందరూ కూడా సమస్యలు పరిష్కారం చేస్తారని చెప్పేసి తెలియజేస్తూ ధన్యవాదాలు. విశాఖ జిల్లా కలెక్టరేట్ వద్ద అయితే ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. ఎందుకంటే విద్యార్థులంతా కూడా తమ సమస్యలు పరిష్కారం కావాలంటూ వీరంతా కూడా ఇక్కడ ధర్నా చేస్తున్న నేపథ్యంలో కలెక్టర్ వచ్చి తమ రిప్రజెంటేషన్ తీసుకోవాలని వీరంతా కూడా పెద్ద ఎత్తున డిమాండ్ చేసిన నేపథ్యంలో ఈ పోలీసులంతా కూడా ఈ విద్యార్థులు నిర్వహించే పరిస్థితి కనిపిస్తుంది. విద్యార్థుల్ని ఈ ప్రాంగణం నుంచి ఇక్కడి నుంచి తొలగించే ప్రక్రియలో భాగంగా వారిని అరెస్టు చేసేందుకైతే పోలీసులు సిద్ధమయ్యారు. మనం ప్రత్యక్షంగా చూడొచ్చు. ఇక్కడ విద్యార్థుల మధ్య అయితే అరెస్టు చేసిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. విద్యార్థులంతా కూడా ఈడ్చుకొని వెళ్ళి వ్యాన్లు ఎక్కిస్తున్న పరిస్థితి మనం ప్రత్యక్షంగా చూడొచ్చు. విద్యార్థులు ఏవైతే తమ మెస్ బిల్లులు అలాగే ఈ విద్యకు సంబంధించిన స్కాలర్షిప్లు విడుదల చేయాలని వీరంతా కూడా డిమాండ్ చేస్తున్నారు. ఈ డిమాండ్లో భాగంగానే విద్యార్థులు ఎటువంటి ఈ కలెక్టర్ వచ్చి తమ రిప్రజెంటేషన్ తీసుకోవాలని వీరంతా ఏదైతే ధర్నా చేశారో ఆ ధర్నాకు సంబంధించి ఈ స్పందించిన నేపథ్యంలో పోలీసులంతా కూడా ఇక్కడ అరెస్టులు అయితే చేస్తున్నారు. మనం ప్రత్యక్షంగా చూడొచ్చు. ఈ ప్రాంగణం అంతా కూడా ఉద్రిక్త వాతావరణం నెలకొంది. విద్యార్థులను పోలీసులు అరెస్ట్ చేసి వ్యాన్లు ఎక్కిస్తున్న పరిస్థితి అయితే ఇక్కడ ఉంది. చెప్పండి, ఇవాళ అంతా కూడా మీరు పాదయాత్ర చేసుకుంటూ మీ సమస్యల పరిష్కారానికి ఇక్కడికి వచ్చారు కలెక్టరేట్ దగ్గర, ఏం డిమాండ్ చేస్తున్నారు? ఇప్పటికే అనేక సార్లు వీసీ గారికి అలాగే ప్రభుత్వానికి అనేక రూపాల్లో ధర్నాలు చేస్తూ మా వినతులు అనేవి అప్పచెప్పాం. కానీ ఇప్పటికీ ప్రభుత్వం ఆంధ్ర యూనివర్సిటీని అభివృద్ధి చేసే పని ఒక్కటంటే ఒక్కటి కూడా చేయట్లేదు. ఏం చెప్పినా కాలయాపన కమిటీల పేరుతో కాలయాపన చేస్తుంది తప్ప ఏ సమస్యలు కూడా పరిష్కారం చేయడానికి ప్రభుత్వం అనేది ప్రయత్నించట్లేదు. ఆంధ్ర యూనివర్సిటీని అభివృద్ధి చేయకుండా మన దగ్గర ఉన్న గీతం యూనివర్సిటీ ఎంపీ భరత్ గారు దాన్ని పూర్తిగా అభివృద్ధి చేసే దిశలో ప్రభుత్వం అనేది అడుగులేస్తుంది. ఖచ్చితంగా ఇప్పుడు మేము పెట్టిన డిమాండ్లు 9 డిమాండ్లు కూడా పరిష్కారం చేయకపోతే ఖచ్చితంగా సీఎం ఇంటిని కూడా ముట్టడించే పని ఖచ్చితంగా మేము ఎస్ఎఫ్ఐకి చేస్తాం. ఖచ్చితంగా తక్షణమే కలెక్టర్ గారు వచ్చి మా సమస్యలు అన్నింటిని కూడా ఆయన వివరణ ఇచ్చి ఖచ్చితంగా అన్ని పరిష్కారం చేస్తామని హామీ ఇస్తేనే మేము ఇక్కడి నుంచి కదులుతాం. సో మనం ప్రత్యక్షంగా చూస్తున్నాం, విద్యార్థులందరినీ కూడా వ్యాన్లో ఎక్కించి పోలీస్ స్టేషన్కి తరలించిన పరిస్థితి అయితే ఉంది. ఏదైతే తమ సమస్యలు పరిష్కరించాలని విద్యార్థులు అయితే ఇవాళ ఉదయం తెల్లవారు నుంచే ఆంధ్ర యూనివర్సిటీ మెయిన్ గేట్ వద్ద నుంచి జిల్లా కలెక్టరేట్ వరకు పాదయాత్ర చేసుకుంటూ వచ్చారు. సో ఇక్కడికి వచ్చి ధర్నా చేస్తున్న నేపథ్యంలో వీరు అధికారులని తీసుకొచ్చినప్పటికీ వారి సంబంధించి
మా ఏదైతే అభ్యర్థి ఉందో అభ్యర్థులకు సంబంధించి తక్షణమే పరిష్కారం కావాలంటే వారు అడిగిన నేపథ్యంలో ఆ తక్షణ పరిష్కారం జరగదని పోలీసులు చెప్పినప్పటికీ వినకపోవడంతో విద్యార్థులు అయితే కలెక్టరేట్ లోపలికి చొచ్చుకెళ్లేందుకు ప్రయత్నించడంతో వారిని మనం ప్రత్యక్షంగా చూసాం. ఇప్పుడు వీరిని అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ తరలిస్తున్న పరిస్థితి ఇక్కడ ఉంది. ఇది ఇక్కడ తాజా పరిస్థితి. కెమెరామెన్ ముఖేష్తో కిరణ్, పొలిటికోస్, విశాఖ నుంచి. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.